వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు డిజీ లోన్స్కి సంబంధించి గోల్డ్ లోన్స్ గురించి చెప్పడానికి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, గోల్డ్ లోన్ ఎందుకు తీసుకోవాలి, గోల్డ్ లోన్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ఇదంతా తెలియజేయడానికి మనకి ఒక గోల్డ్ లోన్ మేనేజర్, ఎడ్యుకేషనల్ మేనేజర్ కూడా ఉన్నారు, సరిత గారు అయితే ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే ఓకే. సో మీరు డిజీ లోన్స్లో వర్క్ చేస్తూ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? నేను 4 years నుంచి వర్క్ చేస్తున్నాను డిజిలోన్స్లో. ఓకే. సో 4 years నుంచి మీరు డిజీ లోన్స్లో వర్క్ చేస్తున్నారు. సో కరెంట్లీ మీరు ఏ టాపిక్ సంబంధించి లైక్ గోల్డ్ లోన్ సంబంధించి చెప్పడానికి వచ్చారా? ఎస్ మ్యామ్. ఓకే. సో గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి? ఇప్పుడు చాలామంది గోల్డ్ లోన్తో అదే గోల్డ్ పెట్టాలి, మనీ తీసుకోవాలి, ఏదో ఒక లైక్ హాస్పిటల్స్ కానో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో కొంతమంది ఇలా వాడుకుంటూ ఉంటారు కదా, అమౌంట్ కావాలని చెప్పి, చిట్టీలు కట్టుకోవాలని చెప్పి, కొన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ఇలా కొన్ని సోర్సెస్ కోసం కావాలి అనుకుంటారు మనీ అన్నది. సో చాలామందికి ఒక డౌట్ ఉందండి, గోల్డ్ లోన్ అంటే ఓన్లీ గోల్డ్ మాత్రమే పెట్టుకుంటారా, మనీ పెట్టుకొని మనీ ఇస్తారా, లేకపోతే ఇప్పుడు డైమండ్ జ్యువెలరీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, సో గోల్డ్ అండ్ డైమండ్స్ అని కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, సో అక్కడ డైమండ్స్ తీసుకుంటారు. సో డైమండ్ కూడా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? గోల్డ్ లోన్ అంటే మనం మెయిన్గా తీసుకునేది జ్యువెలరీ మాత్రమే మనం తీసుకుంటాము. కొంతమంది ఏంటంటే గోల్డ్ కాయిన్స్ అంటారు, తర్వాత గోల్డ్ బిస్కెట్స్ అంటారు, డైమండ్స్ అంటారు, అలాంటివి కూడా పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవచ్చా అంటారు. బట్ మనకి అది ఆప్షన్ లేదు. అంటే గోల్డ్ బిస్కెట్ తీసుకోరు, గోల్డ్ కాయిన్ కూడా తీసుకోరా? ఎస్, గోల్డ్ బిస్కెట్స్ కానీ, గోల్డ్ కాయిన్ కానీ, తర్వాత డైమండ్ కానీ ఇలాంటిది మనం తీసుకోము. ఒకవేళ డైమండ్ జ్యువెలరీ వాళ్ళు ఒకవేళ పెట్టాలి అని అనుకున్నా కూడా ఆ డైమండ్ జ్యువెలరీలో మనం డైమండ్స్ అంతా కూడా తీసేసి ఓన్లీ అది గోల్డ్ ఎంతైతే ఉందో ఆ డైమండ్ జ్యువెలరీలో దానికి మాత్రమే మనం వెలకట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే డైమండ్ కూడా పనికిరాదంటారా, ఆ స్టోన్ కూడా? ఇంకా లేదండి, దానికి మనం ఎలాంటి చార్జెస్ అనేది ఇవ్వలేము మనం. ఓకే. సో డైమండ్ అనేది వద్దు అంటారు, ఓల్డ్ గోల్డే మాకు ముద్దు అంటారు, అంతేనా? అంతేనండి. ఓకే. సో గోల్డ్ అంటున్నారు. సో ఇప్పుడు డైమండ్ నెక్లెస్ ఉంటుంది, మొత్తం డైమండ్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ నెక్లెసెస్లో కూడా చాలా మోడల్స్ వచ్చున్నాయి, దానికి కూడా రూబీ అని చెప్పి ఇట్లా కొన్ని స్టోన్స్ పెట్టి, గోల్డ్ జ్యువెలరీనే స్టోన్స్ పెట్టి వస్తున్నాయి కదా, సో అలాంటి నెక్లెస్లు కూడా మీరు తీసుకుంటారా? అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు మనము గోల్డ్ నెక్లెస్లోనే మనం డైమండ్స్ పొదిగి ఉంటాయి, అంతేకాని గోల్డ్ లేకుండా డైరెక్ట్గా డైమండ్స్ అయితే ఉండవు కదా. సో ఇప్పుడు డైరెక్ట్ డైమండ్ అంటే మనం చెయ్యము. ఇన్ కేస్ ఒకవేళ గోల్డ్ లోపల డైమండ్ ఒకవేళ ఉంది, ఫిక్స్ చేసి ఉంది అని అంటే ఆ డైమండ్కి మనం వెలకట్టలేము. అంటే ఆ డైమండ్ కాదు, ఇప్పుడు స్టోన్స్ మామూలుగా మనం రూబీ అని నార్మల్గా కొన్ని స్టోన్స్ అతికిచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి రింగ్ ఉంది, గోల్డ్ ఇది, సో దీనికి ఇప్పుడు స్టోన్ వచ్చింది, సో ఇలాంటివి తీసుకుంటారా? అలా లేదు, స్టోన్స్ అన్ని కూడా తీసేస్తాం మనము. ఏవైనా స్టోన్ అన్నదే తీసుకోరు, మొత్తం ప్లెయిన్ గానే ఉండాలి, చైన్ లాగా అంటారా? ఎంత స్టోన్స్ ఉన్నా కూడా ఆ జ్యువెలరీలో ఆ స్టోన్స్ అన్ని తీసేయంగా ఏదైతే గోల్డ్ ఉంటుందో ఆ పర్టికులర్ గోల్డ్కి మాత్రమే రేట్ కట్టడం జరుగుతుంది. ఓకే. సో ఆ గోల్డ్ మాత్రమే తీసుకుంటారంటారు. ఇప్పుడు చాలా మందికి కొంతమంది సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది అంటున్నారు, మరి ఈ గోల్డ్ ప్రాసెస్లో సిబిల్ స్కోర్ అనేది ఎలా ఉంటుంది అసలు? మనకి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్, బిజినెస్ లోన్ ఇలాంటి లోన్స్ తీసుకునే వాళ్ళు ఒకవేళ సిబిల్ స్కోర్ ఏదైనా వాళ్ళకి తక్కువగా ఉంది, సిబిల్ ఇష్యూ ఉంది అని అంటే వాళ్ళు కొన్ని రోజులు దాన్ని హోల్డ్ చేసుకుంటారు. ఒక 3-4 months అలా హోల్డ్ చేసుకొని దాన్ని గోల్డ్ లోన్ రూపంలో ఆ సిబిల్ని పెంచుకుంటారనమాట. అంటే గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు సిబిల్ ఏమవుతుంది అంటే ఒక 3 to 4 monthsలో మళ్ళీ సిబిల్ పెరిగిపోతుంది, అంటే టైంకి కట్టేస్తూ ఉంటాం కాబట్టి. సో పెరుగుతుంది కాబట్టి ఒక 4 months తర్వాత, 5 months తర్వాత మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఏదైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో అది హోమ్ లోనా, బిజినెస్ లోనా, ఇంకేదైనా లోనా, దానికి వాళ్ళు ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకొకటి నన్ను అడిగారు, గోల్డ్ లోన్ అనేది మనం ఎలా చేస్తాము అని చెప్పేసి మీరు అడిగారు. సో ఈ గోల్డ్ లోన్ అనేది చాలా మందికి ఏమి అపోహ ఉంటుంది అని అంటే, గోల్డ్ లోన్ అనగానే గోల్డ్ కొనడం కోసము డబ్బులు ఇస్తారా, లోన్ ఇస్తారా గోల్డ్ కొనడం కోసం అలా అనుకుంటారు. బట్ గోల్డ్ కొనడం కోసం మనం లోన్ చేయమండి. గోల్డ్ ఏదైతే ఉందో కస్టమర్ అది ప్లెడ్జ్ చేసినప్పుడే మన దగ్గర మనం గోల్డ్ లోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఏదైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్కి వెలకట్టి మనం కొంత పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర గోల్డ్ ఉంది, సో మనీ కావాలి ఆ పర్సన్కి, సో అలాంటప్పుడు గోల్డ్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. సో మీరు దానికి ఎలాంటి చెకింగ్ అన్నది చేయరా? ఓకే గోల్డ్ కదా అని చెప్పి పెట్టేసుకొని మనీ అన్నది ఇస్తారా? లేదండి, దానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా మేము చేస్తాము. అది ఎంత వెయిట్ ఉంది, సో అది ప్యూరా లేదా ఏమైనా నకిలీయా, అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు కొన్ని జ్యువెలరీ షాప్లో కొని ఉంటాం మనం, దానికి సంబంధించినటువంటి 916 హాల్ మార్క్ కానీ, ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పి, ఏ టైంలో కొన్నాము, ఎలాంటి గోల్డ్ అని చెప్పి, సో ఇవన్నీ అందులో ఆ పేపర్లో
పేపర్లో ఉంటాయి కదండి, సో అవి డైరెక్ట్ మీకు ప్రూఫ్స్ లేక తీసుకొచ్చి చూపిస్తాం కదా. లేదండి, మనం గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు మనము అలాంటి ప్రూఫ్స్ అనేవి మనం ఏం తీసుకోం డాక్యుమెంటేషన్ రూపంలో. అంటే గోల్డ్కి సంబంధించింది మనం గోల్డ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చే స్లిప్స్ ఏవైతే ఉంటాయో రిసీట్స్ కానీ అలాంటిది మనం చూడం. మన ముందు ఏదైతే గోల్డ్ కనపడుతుందో ఆ గోల్డ్ అనేది వాళ్ళు జెన్యున్గా మనకి పెట్టారా, ఆ గోల్డ్ ఒరిజినలేనా లేదంటే మన డూప్లికేటా. నాకు అర్థమైంది. ఇప్పుడు సేమ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా కొన్ని వచ్చేస్తున్నాయి మార్కెట్లో, సో సేమ్గా ఉంటాయి. సో ఆ పేపర్స్ చూపించి ఇదే అని అనే ఛాన్సెస్ ఉంటాయని మీరు చెకింగ్ అన్నది కూడా చేస్తారంటారా? కంపల్సరీ అండి. చెకింగ్ చేసిన తర్వాతనే అప్పుడు మనము ఎంత ఇవ్వాలి కస్టమర్కి, దీని వాల్యూ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ మనం చేయొచ్చు అనేది చూసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక కస్టమర్ ఇస్తున్నటువంటి గోల్డ్ని మీరు అంత చెకింగ్ చేసి ఇది అంత ఎన్ని గ్రామ్స్ ఏంటి, దీనికి ఎంత మనీ ఇవ్వచ్చు అన్నది ఆలోచించి మీరు ఇస్తారు. సో ఇప్పుడు ఆ పేమెంట్ అనేది మొత్తం క్లియర్ చేసి ఇస్తాడు ఆ కస్టమర్. మరి అలాంటప్పుడు డైరెక్ట్గా అదే జ్యువెలరీ ఇస్తారా లేకపోతే మళ్ళీ చెకింగ్ అన్నది చేసి ఇస్తారా? అర్థం కాలేదేంటి అంటే ఇప్పుడు మీరు గోల్డ్ని చెక్ చేసి తీసుకుంటారు, సో ఇది రియలా కాదా అన్నది మీరు చెక్ చేస్తారు, ఫేకా అని చెప్పి. సో తర్వాత కరెక్ట్గా ఉంది గోల్డ్ అని చెప్పి తీసుకుంటారు. ఆ గోల్డ్ తీసుకొని మీరు మనీ ఇంత అని వాళ్ళు అడిగినంత వరకు అమౌంట్ ఇస్తారు మీరు. సో ఇప్పుడు ఆ అమౌంట్ ఆ 6 months లోపల కట్టాలని ఉంటుంది కదా, సో ఆ 6 months లోపల కట్టేస్తారు వాళ్ళు. కట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీచెక్ చేసి ఇదిగోండి మీ గోల్డ్ ఇది మీరు ఇట్లా ఇచ్చారు కదా, మేము సీల్ తీయలేదు, ఇదిగోండి మళ్ళీ ఇలా చెక్ చేస్తున్నాము, ఇదిగోండి చెక్ చేసాము, సో ఇంత ఇచ్చారు మీరు ఫస్ట్, ఇప్పుడు కూడా సేమ్ అట్లానే ఉంది అని చెప్పి అట్లానే అంతే భద్రంగా ఇచ్చేస్తారా అని అంటున్నా. అవునండి, వాళ్ళు మనకి గోల్డ్ తెచ్చినప్పుడు వాళ్ళ ముందరే మనం అంతా చెక్ చేసి సీల్ చేయడం జరుగుతుంది కదా. సో వాళ్ళ కళ్ళ ముందే మనం ప్లెడ్జ్ చేస్తాము. సో అలాగే వాళ్ళు గోల్డ్ కోసం మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి గోల్డ్ అని అనుకున్నప్పుడు కూడా అంతే భద్రంగా వాళ్ళ ముందర పెడతాము. కావాలంటే వాళ్ళకి మొత్తం వాళ్ళ ముందర అంతా కూడా మనం చెక్ చేసే ఇస్తాము. ఓకే, కావాలి అంటే మీరు బయట కూడా తీసుకొని వెళ్ళి దీన్ని చెక్ చేసుకోవచ్చు అని కూడా మనం చెప్తాము. సో వాళ్ళు గోల్డ్ ఏదైతే మేము భద్రంగా తీసుకొని ప్లెడ్జ్ చేస్తామో ఆ ప్లెడ్జ్ చేసిన గోల్డ్ అనేది తిరిగి వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది అంతే భద్రతతో. ఓకే, ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయి, అదే గోల్డ్ లోన్స్ లాగే వేరే వేరే బ్యాంక్స్ కూడా ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఎస్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి అని రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఒక 70-50 బ్యాంక్స్ వరకు ఉన్నాయి కదా. సో ఆ మల్టిపుల్ బ్యాంక్స్లో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందంటారా? లేదండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీది ఏం బ్యాంక్? నేను చూసుకునేది మెయిన్ రూపిక్ వచ్చేసి మనకి టైఅప్ విత్ ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. సో అలాగే డిబిఎస్ బ్యాంక్. డిబిఎస్ అని అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. ఇంతకుముందు ఇది లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఉండింది, అది ఇప్పుడు డిబిఎస్లోకి మెర్జ్ అయింది. సో ఇప్పుడు ఈ 2 బ్యాంక్స్ మనకి గోల్డ్ లోన్ చేయడానికి అవకాశం ఉంది మన డిజి లోన్స్. ఆ 2 బ్యాంక్స్లో ఎలా ఉంటుందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 2 బ్యాంక్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఒక స్లాబ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్కి ఏంటంటే 1 to 3 lakhs లోపల లోన్ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది 3 to 5 lakhs, కొంతమంది మోర్ దెన్ 5 lakhs, కొంతమంది మోర్ దెన్ 10 lakhs. అలాంటి వాళ్ళకి ఒక స్లాబ్ వైజ్గా వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే 1 to 3 lakhs తీసుకునే వాళ్ళకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే 3 to 5 lakhs తీసుకునే వాళ్ళకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాగే 10 రూపీస్ ఉందంటే ఇంకో దగ్గర 20 రూపీస్ అంటారా? 5 to 10 lakhs వరకు ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన డిజి లోన్స్ లో గోల్డ్ పెట్టి మనీ తీసుకోవాలన్న వాళ్ళకి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఒకవేళ ఇప్పుడు రూపీకే ఉందనుకుందామండి, రూపీని మనం పైసలలో చూసినట్టయితే మనకి దీంట్లో 73 paise స్కీమ్ ఉంది, 85 paise స్కీమ్ ఉంది, 91 paise స్కీమ్ ఉంది. అంటే దాన్ని ఒకవేళ మనం రూపీస్లో తీసుకున్నట్టయితే ఒక 8.5% నుంచి అప్ టు 12%, 12.5% వరకు ఉంది. సో అలాగే డిబిఎస్ అనుకోండి, అదైతే ఫిక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది 12%. దాంట్లో లోన్ అమౌంట్ అది 1 lakh అయినా సరే, 5 lakhs అయినా సరే, 10 lakhs అయినా సరే, ఈవెన్ 1 crore అయినా సరే 12% ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద బంగారం మనము అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందంటారా? లోన్ అమౌంట్ అండి, డిపెండ్స్ ఆన్ లోన్ అమౌంట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లోన్ అమౌంట్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు అంటే డే బై డే పెరుగుతుందా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది? లేక ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక రేట్ ఉంటుంది, సో రేపు కూడా సెపరేట్ రేట్ ఉంటుంది, లేకపోతే సేమ్ కాన్స్టెంట్ రేట్ అనేది ఉంటుందా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి తగ్గుతుంది, పెరుగుతూ ఉంది. కాకపోతే గ్రామ్ రేట్ అనేది మాత్రము ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 1 lakh ఉంది కాబట్టి గ్రామ్ అంటే తులం ఒక 1 lakh ఉంది కాబట్టి 10,000 గ్రామ్ రేట్ వస్తుంది కాబట్టి మనకి గ్రామ్ రేట్లో చేంజెస్ ఉంటాయి అన్నమాట. అంటే గోల్డ్ రేటు పెరిగినప్పుడు గ్రామ్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రము
అలాగే ఉంటుంది. అంటే నార్మల్గా పెరుగుతుంది కానీ ఎక్కువ పెరగదు. ఇప్పుడు గోల్డ్ ఒక పర్సన్ తీసుకొచ్చి మీకు ఇస్తారు. సో ఆ రోజు రేట్ ఎంత ఉంటుంది? 82 రూపీస్ ఉంటుంది. సో మీకు ఆ గోల్డ్ అనేది ఇచ్చేస్తారు, మీరు లోన్ అని చెప్పి కొంత అమౌంట్ అయితే ఇచ్చేస్తారు కస్టమర్కి. సో తర్వాత ఏంటంటే, సో ఆ గోల్డ్ రేట్ అన్నది కొన్ని రోజుల తర్వాత పెరుగుతుంది. అప్పుడు 60,000 పెరిగింది అనుకోండి. సో అలాంటప్పుడు 60,000 మళ్ళీ రిటర్న్ ఇస్తారా, లేకపోతే ఎలా చేస్తారు దాన్ని? లేదండి, ఫస్ట్ వాళ్ళు గోల్డ్ పెడుతున్నప్పుడు మనం ఏ రేట్తో అయితే చూస్తామో అదే రేట్తోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే డే బై డే మనకి గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రేట్. సో ఇప్పుడు మనం గోల్డ్ మీ దగ్గర పెట్టినప్పుడు మీరు మాకు సర్టెన్ అమౌంట్ అనేది కస్టమర్కి ఇస్తారు. సో ఆ కస్టమర్ ఆ అమౌంట్ వచ్చేస్తుంది, తీసుకుంటారు. సో మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ గోల్డ్ ఒక 6 months తర్వాత పెరిగింది అనుకోండి, దాని వాల్యూ ఇప్పుడు 82 ఉన్నది 90 రూపీస్ అయ్యింది అనుకోండి గ్రామ్. సో అలాంటప్పుడు ఒక 60,000 అట్లా వస్తుంది కదా. సో మరి ఆ మనీ ఎలా అండి? అప్పుడు కస్టమర్ లాస్ అయినట్టేనా? దానికి ఇస్తాం కదా మనము. 60,000 ఇస్తారా? ఇస్తాము మనం. ఓకే. సో పెరిగితే మాత్రం ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చేస్తారు? పెరిగితే మాత్రం ఎక్స్ట్రా మనీ తను కావాలి అంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే నెక్స్ట్ ఏమైనా ఇన్స్టాల్మెంట్ లాగా, అంటే మళ్ళీ ఇంకోసారి గోల్డ్ పెట్టేసి మళ్ళీ మన అమౌంట్ కావాలి అలా ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60,000 ఉన్న టైంలో కస్టమర్ ఒక 60,000 ఉన్న టైంలో గోల్డ్ పెట్టి తను లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అది 1 lakh అయింది. ఇప్పటికొచ్చి తను ఇంకా తీసుకోలేదు. సో 1 lakh పెరిగింది కదా, దాని మీద ఇంకా నేను కొంత అమౌంట్ తీసుకుంటాను అని అంటే వాళ్ళకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్ ఏమి ఉండవా? లేదండి, ఛార్జెస్ ఏమి ఉండవు. సో ఆ రోజు డేట్కి అది పెరిగింది కాబట్టి ఆధార్ అనేది మనకు వచ్చేస్తుంది అంటారు. ఓకే. సో ఇంకా చాలామంది అండి గోల్డ్ కొనాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదా? లేదండి. సో కొనాలంటే మీరు మనీ అనేది జనరేట్ చేయరు? లేదు. ఓకే. ఓన్లీ గోల్డ్ పెట్టి మనీ కావాలన్న వాళ్ళకి మాత్రమే. సో ఆ రోజు ధర అది ఎలా ఉంది ఏంటని చెక్ చేసుకుని గోల్డ్ కరెక్టా కాదా, ఆ తర్వాత మనీ అన్నది అమౌంట్ ఇచ్చేస్తారు. సో ఆ అమౌంట్ ఎన్ని ఇయర్స్ కట్టాల్సి వస్తుంది? ఇయర్స్ అనేది ఇక్కడ ఉండదండి, మరి లాంగ్ ఇయర్స్ అనేది ఏమి ఉండదు. ఒక్కొక్క బ్యాంక్ ఇప్పుడు రూపీకి ఉంది. రూపీకి వచ్చేసి ఓన్లీ 6 months టెన్యూర్ ఉంటుంది. అంటే ఇన్ కేస్ కస్టమర్ ఒకవేళ లోన్ తీసుకున్న తర్వాత తను 6 months లోపల దాన్ని రిటర్న్ చేసేయాలి. ఓకే. ఒకవేళ చేయకపోతే ఒక 6th month తన దగ్గర అమౌంట్ అరేంజ్ అవ్వలేదు అని అంటే దాన్ని ఇంకొక 6 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పుడు మేమే ఏం చేస్తాము అని అంటే రిలీజ్ చేసి గోల్డ్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాము. అప్పుడు కూడా ఛార్జెస్ ఏమి ఉండవు. అంటే ఇంకొక 6 months అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. అప్పుడు 1 year వస్తుంది. ఈ 6 months అన్నది కట్టేస్తారు వాళ్ళు పర్ఫెక్ట్లీ డైలీ మీకు మంత్లీ ఇంత అని సర్టెన్ అమౌంట్ కట్టేస్తారు. 6 months స్పాన్ అయిపోతుంది. సో తర్వాత వాళ్ళకి అంటే ఇంకా క్లోజ్ చేసేయాలి అకౌంట్ అని అనుకుంటారు కదా కొంతమంది. సో దానికి ఏమైనా ఛార్జెస్ తీసుకుంటారా? లేదండి, ఎలాంటి ఛార్జెస్ తీసుకోరు. ఇప్పుడు మీరు 6 months అన్నదానికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తారు. ఈఎంఐ ఉండదు దీంట్లో, ఈఎంఐ ఆప్షన్ ఉండదు రూపీక్లో. సో ఈఎంఐ ఆప్షన్ అనేది అన్ని బ్యాంక్స్ ఇవ్వవండి, కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఇస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ కానివ్వండి, అలాంటి కొన్ని బ్యాంక్స్ ఈఎంఐ రూపంలో ఇస్తాయి. బట్ అన్నిట్లో కూడా ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇంట్రెస్టే ఉంటుంది. తర్వాత సర్టెన్ అంటే ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళు ఏదైతే లోన్ అమౌంట్ తీసుకున్నారో ఆ లోన్ అమౌంట్ అంతా కూడా వాళ్ళు రిటర్న్ చేసిన తర్వాతనే అప్పుడు గోల్డ్ అనేది వాళ్ళ చేతికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. ప్రతి చోట ఈఎంఐ ఆప్షన్ అయితే ఉండదు. ఓకే. సో 6 months లోపల కట్టేసుకుంటే ప్రాబ్లం లేదు, అలా కూడా మనీ ఇచ్చేస్తారు. సో అన్ని రోజుల వరకు ఇప్పుడు 2 monthsలో రిటర్న్ ఇచ్చేసారనుకోండి, వడ్డీ ప్లస్ మెయిన్ అసలు, సో 2 ఇచ్చేస్తే అప్పటికి ఆ రోజుకి ఛార్జెస్, ఆ 2 monthsకి వరకు ఉన్న ఛార్జెస్ అండ్ ఈ లోన్ అమౌంట్ అన్నది రిటర్న్ ఇచ్చేస్తారు కాబట్టి బంగారం ఇచ్చేస్తారు అలాంటప్పుడు. అవునండి. ఓకే. సో 6 months లోపనే ఇస్తే, లేదు 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకున్నప్పుడు కూడా ఇచ్చేస్తారు. ఓకే. ఒకవేళ కట్టలేని పరిస్థితి అంటే మళ్ళీ ఇంకో 6 monthsకి ఎక్స్పాండ్ చేసుకోవాలి, అప్పుడు 1 year అవుతుంది వాళ్ళకి. అది ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలండి, నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు, 6 months అయ్యింది కదా, సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాను అని చెప్తే అది చేసేస్తాం. సో ఇప్పుడు చాలా మంది గోల్డ్ పెడుతూ ఉంటారు లోన్. సో సర్టైన్ టైంలో అది పెట్టిన తర్వాత తీసుకొని సిచ్యువేషన్ వస్తుంది, అంటే అసలు ఏం కట్టలేక ఒక 3 months కట్టి తర్వాత కొంతమంది వదిలేస్తారు, మన దగ్గర మనీ లేవు ఇంకేం చేస్తామని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్లో ఎట్లా అండి?
ఎలా అంటే కస్టమర్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి గోల్డ్ లోన్ అనేది ఒక 1 ఇయర్‌కి వాళ్ళు పెట్టుకున్నారనుకోండి. 1 ఇయర్ దగ్గర పడుతున్నప్పుడు వాళ్ళకి నోటీస్ వెళ్తుందండి. ఒకసారి నోటీస్ వెళ్తుంది, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సెకండ్ టైం నోటీస్ వెళ్తుంది, రెస్పాండ్ అవ్వలేదు. అలాగే కాల్స్ కూడా వెళ్తాయి వాళ్ళకి. కాల్స్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటే మేము కడతాము ఓకే అంటే వాళ్ళకు కూడా ఏముంటుందంటే ఇంత గోల్డ్ మేము పెట్టాము కదా, ఓకే ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసి మనం తీసేసుకుందాము, మన గోల్డ్ మనం తీసేసుకుందాము, అమౌంట్ రిటర్న్ చేసి అని అనుకుంటూ వాళ్ళు దాన్ని కొన్ని రోజులు అలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు కదా. సో డేస్ అలా వెళ్ళిపోతుంటాయి. ఆ టైంలో ఏమవుతుందంటే లాస్ట్ ఒక ఫైనల్ కాల్ కానీ ఫైనల్ వాళ్ళకి మెసేజ్ చెప్తారు, అదే ఏదో ద్వారా మెసేజ్ అనేది పంపిస్తారు వాళ్ళకి ఫైనల్గా విజిట్ అవ్వడం ఇంటిమేషన్ అనేది వెళ్తుంది. సరే, గోల్డ్ లోన్ తరపు నుంచి ఒక పర్సన్ అయినా వెళ్ళి విజిట్ అయినా అవుతారా వాళ్ళ హౌస్ కి? లేదండి, విజిటింగ్ అనేది ఏం ఉండదు. కాకపోతే వాళ్ళకి నోటీస్ పంపుతారు. ఎందుకు అని అంటే అది ఓన్లీ కాల్ రూపంలోనే, మనం నోటి రూపంలోనే వాళ్ళు చెప్పరు. ఆ నోటీస్ అనేది ఉంటుంది. అంటే మేము ఇలా నోటీస్ పంపించాము అని వాళ్ళకి ఒక ప్రూఫ్ చూపించడం కోసము. ఇప్పుడు కాల్ చేస్తారు, కాల్ చేసినంత మాత్రాన అది అయిపోదు కదా. వాళ్ళకి ఒక నోటీస్ ఉన్నప్పుడు అది బ్యాంక్ కూడా ఒక సేఫ్ అనమాట. అంటే కస్టమర్కి మేము ఇలా పంపించాము, కస్టమర్ రెస్పాండ్ అవ్వలేదు, డేట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ అనమాట. సో అప్పుడు కస్టమర్ దగ్గర ఒకటి ఉంటుంది, బ్యాంక్ దగ్గర ఒకటి ఉంటుంది. ఎంత చేసినా ఇప్పుడు ఆ కస్టమర్ రాడు, మరి అప్పుడు అలాంటి టైంలో గోల్డ్ ఆక్షన్కి వెళ్ళిపోతుందండి. మార్కెట్లో అమ్మేసి ఏదైతే కస్టమర్ మాకు పే చేసేది ఉందో అమౌంట్ అది మేము తీసేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే గోల్డ్ అమ్మేస్తారు కదా, సో అమ్మేసిన తర్వాత ఆ అమౌంట్ వచ్చేస్తుంది. సో ఆ కస్టమర్ ఇదిగోండి ఇట్లా అమ్మేసాము, ఆ కస్టమర్ గోల్డ్ అమ్మేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ గోల్డ్ వాల్యూ ఒక 80,000 మాకు వచ్చింది అనుకోండి, కస్టమర్ ఓన్లీ 60,000 తీసుకున్నాడు అనుకోండి, ఆ 60,000 మేము తీసేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కస్టమర్కి ఇచ్చేస్తాము. ఓకే, నైస్ అండి. సో గోల్డ్ తీసుకోలేని సందర్భాలు ఎలా ఉంటాయి, సో గోల్డ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, సో క్రెడిట్స్ కూడా ఎలా పెంచుకోవచ్చు, ఆ ప్రాసెస్ గురించి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీకు కూడా గోల్డ్ లోన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో అంతవరకు కలుద్దాం. అందరికీ చూస్తున్నానండి BRK న్యూస్.